గత 10 ఏళ్ల నుండి కూడా విరామం లేకుండా ఈ టీవీ ఛానల్లో ప్రసారమవుతూ నవ్వులు పూయిస్తూ ముందుకు దూసుకుపోతున్న బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ షో జబర్దస్త్. ఈ షో ఎంతోమంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చిందని చెప్పాలి. ఈ షో ముందుకు వెళ్లే కొద్దీ టీమ్ లీడర్స్, కంటెస్టెంట్స్, జడ్జెస్ ఇలా అందరూ మారుతూనే ఉన్నారు. అలానే ఈ షోకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే యాంకర్స్ అని చెప్పొచ్చు. జబర్దస్త్ షో అంటే అనసూయ, ఎక్స్ట్రా జబర్దస్త్ షో అంటే రష్మి. అంతలా బ్రాండ్ క్రియేట్ చేశారు ఇద్దరు కూడా. అయితే యాంకర్ అనసూయ తన పర్సనల్ రీజన్స్తో జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసింది. ఇక ఆమె స్థానంలోకి ఎంట్రీ ఇచ్చారు కన్నడ బ్యూటీ సౌమ్యారావు. ఈమె ఈటీవీలో పలు సీరియల్స్లో కూడా నటించింది. ఇక జబర్దస్త్ షోలోకి యాంకర్గా ఎంట్రీ ఇచ్చి వచ్చిరాని తెలుగుతో తన బాడీ లాంగ్వేజ్తో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా హైపర్ ఆదితో కలిసి చేసే కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ అమ్మాయి పెద్ద రేంజ్కి వెళ్ళిపోతుంది అనుకునే లోపే జబర్దస్త్ షో నుంచి సడన్గా మాయమైపోయింది. ఆమె ప్లేస్లోకి బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈమె తప్పుకుందా లేదా ఎవరైనా తప్పించారా అంటూ నెటిజన్స్ ఈమె చాలాసార్లు అడిగారు. దానికి సౌమ్యారావు టైం వచ్చినప్పుడు చెప్తానని చెప్పింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ షో నిర్మాత శ్యామ్ ప్రసాద్ గారు ఈమెను తప్పించారట. ఎందుకంటే ఇంతకు ముందు రేంజ్లో జబర్దస్త్ షోకి రేటింగ్ రావడం లేదట, డబ్బులు కూడా రావడం లేదట. దాంతో సౌమ్యారావు అడిగినంత డబ్బులు ఇచ్చే రేంజ్లో లేకపోవడంతో ఈ షో నుంచి సౌమ్యారావుని నిర్వాహకులు తప్పించారంట. ఈ షో నుంచి తప్పుకున్న తర్వాత కూడా సౌమ్యారావుకి పెద్దగా అవకాశాలు రాలేదు. ఇంతకీ మీకు సౌమ్యారావు యాంకరింగ్ నచ్చిందా లేదా సిరి హనుమంత్ యాంకరింగ్ నచ్చిందో కామెంట్ చేయండి.